Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టడీ ఛానల్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ అలాగే బిగ్గెస్ట్ ఎపిక్ ప్రాజెక్ట్ నితీష్ తివారీ డైరెక్షన్ లో వస్తున్న రామాయణం. ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకి యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఇండియన్ సినిమా ఆడియన్స్ తో పాటు గ్లోబల్ వైడ్ గా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో వచ్చిన టీజర్స్, లీక్డ్ పిక్చర్స్ చూసి రకరకాల కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ ఈ ట్రైలర్ ఒక గట్టి సమాధానమే ఇచ్చిందని చెప్పాలి. సో ఈ రోజు ఈ వీడియోలో రామాయణం ట్రైలర్ లో ఉన్న హైలైట్స్ ఏంటి, విఎఫ్ఎక్స్ ఎలా ఉంది, రణబీర్ అలాగే సాయి పల్లవి యష్ లుక్స్ పై ఉన్న అభిప్రాయాలు ఏంటనేది పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి రీచ్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వస్తే ట్రైలర్ స్టార్ట్ అవగానే మనకి ముందుగా సూపర్ అనిపించే విషయం ఏంటంటే గ్రాండ్ స్కేల్ అలాగే వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ అని చెప్పాలి. ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా అలాగే నితీష్ తివారీ కాంబినేషన్ లో వచ్చిన ఈ విజువల్స్ నిజంగా హాలీవుడ్ మార్వెల్ సినిమాల రేంజ్ లో ఉన్నాయి. పాత అసెట్స్, టీజర్స్ తో పోలిస్తే విఎఫ్ఎక్స్, సీజీ వర్క్, వరల్డ్ బిల్డింగ్ లెవెల్స్ ని చాలా బెటర్ గా స్టైలిష్ గా మార్చాయి. ఇక అయోధ్య నగరం, రావణుడి లంక, వానరసేన, రాక్షస యుద్ధాలు ప్రతి ఫ్రేమ్ లో డీటెయిలింగ్ అద్భుతంగా కుదిరింది. ట్రైలర్ లో హైలైట్ పాయింట్ గురించి మాట్లాడాలంటే అది ఖచ్చితంగా రావణాసురుడుగా నటించిన కేజీఎఫ్ హీరో యష్ గురించే చెప్పాలి. రావణుడుగా ఆ పవర్ గానీ, ఆ ఔరా గానీ, ఆ ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్ గానీ, యష్ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ డైరెక్టర్ చాలా తెలివిగా రావణుడి పాత్రని కేవలం ఒక రెగ్యులర్ విలన్ లాగా చూపించలేదు. రావణుడి పాయింట్ ఆఫ్ వ్యూ, అతని రివెంజ్ అలాగే ఈగో యాంగిల్ ని డెప్త్ గా చూపించబోతున్నారు. ఇక ఓవర్ ది టాప్ ఎక్కువ డ్రామా లేకుండా చాలా ఇంటెన్సివ్ గా యష్ యాక్టింగ్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఇక సోషల్ మీడియాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రకు సూట్ అవుతాడా లేదా అని చాలా రకాల ట్రోల్స్ వచ్చాయి. కానీ ఈ ట్రైలర్ ఆ అనుమానాలన్నిటికీ చెక్కు పెట్టేసింది. రాముడి పాత్రకు కావాల్సింది బాడీ బిల్డింగ్ లుక్ కాదు, ప్రశాంతత, కళ్ళలో దివ్యత్వం, అపరిమితమైన శక్తి ఉన్నా తగ్గించుకునే వినయం. సో రణబీర్ లుక్స్ లో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీతాదేవిగా సాయి పల్లవి సింప్లిసిటీ గానీ, ఆ గ్రేస్ గానీ అద్భుతంగా ఉంది. ఎటువంటి ఓవర్ మేకప్ ఇవన్నీ లేకుండా రామాయణ కావ్యంలో వర్ణించిన సహజమైన సీతాదేవి రూపానికి సాయి పల్లవి చాలా దగ్గరగా ఉంది. ఇక రణబీర్, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా ప్యూర్ గా, హార్ట్ ఫెల్ట్ గా కనిపించింది. ఈ సినిమాలో సపోర్టింగ్ కాస్టింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. రవి దుబే లక్ష్మణుడి పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. లారా దత్తా కైకేయి పాత్రలో చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో మంచి లుక్ లో కనిపిస్తుంది. అరుణ్ గోవిల్ ఒకప్పుడు టీవీ రామాయణంలో రాముడిగా మెప్పించిన అరుణ్ గోవిల్ గారు ఈ సినిమాలో దశరథ మహారాజుగా కనిపించడం ఒక ఐకానిక్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఇంకొక పెద్ద హైలైట్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అలాగే హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హాన్స్ జిమ్మర్ కలిసి అందిస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని ఇంకొక లెవెల్ కి మార్చేసింది. ఐరావతం సీన్స్ కానీ, వార్ సీక్వెన్సెస్ కానీ, వచ్చిన బీజం ఏదైతే ఉందో రోమాలు నిక్కబొడుచుకునేలాగా ఉంది. ఇక ట్రైలర్ లో అందరూ వెతికిన ఒకే ఒక క్యారెక్టర్ హీరో సన్నీ డియోల్ చేసిన హనుమంతుడి పాత్ర. మేకర్స్ తెలివిగా హనుమంతుడి లుక్ ని రివీల్ చేయకుండా దాచిపెట్టారు. సో ఇది ఆడియన్స్ లో క్యూరియాసిటీని, హైప్ ని మరింత పెంచే ఒక స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ ఇది 2 పార్ట్స్ గా రాబోతున్న సినిమా కాబట్టి పార్ట్ 1 ఎండింగ్ లో హనుమంతుడి పాత్ర ఎంట్రీ ఉండొచ్చు. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ నితీష్ తివారీ రామాయణ మూవీ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, మన భారతీయుల సంస్కృతిని, మూలాలని ప్రపంచ వేదికపై గర్వంగా చాటి చెప్పే ఒక గొప్ప ప్రయత్నం అని చెప్పొచ్చు. ఈ దీపావళికి థియేటర్స్ లో మన కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మరి ఈ రామాయణ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? రణబీర్, యష్, సాయి పల్లవిల లుక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి రీచ్ వస్తుంది. సో ఇలాంటి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.